శ్రీ గురుభ్యో నమః. అహం కమలానందనాథ. మనం ఒక వ్యక్తికి మన భావాన్ని తెలియచేయాలనుకున్నాం. దానికి కేవలం శరీరం కానీ లేదా కేవలం మనసు కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దానిని ఉపయోగించి మన భావాన్ని తెలియజేయాలనుకుంటే అది సాధ్యం కాదు. శరీరము మరియు మనసు ఈ రెండిటి చేత మాత్రమే మన భావాన్ని ఎదుటి వాళ్ళకి సంపూర్ణంగా తెలియచేయగలం. మనం చేసేటువంటి సాధనాక్రమం ఏదైతే ఉందో అది శారీరకంగాను మానసికంగాను కూడా, అంటే రెండు రకాలుగా కూడా మనం ఉన్నతమైనటువంటి ఆలోచనతో శరీరాన్ని దానికి తగ్గట్టుగా మరల్చుకుని సాధనా విధుల్లోకి ప్రవేశించి వాటిని నిర్వర్తించాలి తప్పించి కేవలం మానసికంగానే చేస్తానన్నా, నేను రకరకాల వనరులన్నీ సమర్పించేస్తానన్నా ఉపయోగం ఉండదు. మనం సమర్పించేటువంటి వనరులతో పాటుగా, వస్తువులతో పాటుగా మన మనస్సు కూడా శుద్ధిగా ఉండాలి. అంటే సంపూర్ణంగా ఎవరైతే ద్రవ్యములతో పాటుగా మానసికంగా కూడా శ్రద్ధను కనబరిచి జపవిధులు నిర్వర్తిస్తారో వారికి మాత్రమే మంత్రశాస్త్రపరమైనటువంటి సాధనా సాఫల్యత కలుగుతుంది. చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి నేను తీవ్రమైన సాధన చేస్తున్నాను, రోజుకి 4 గంటలు నేను చేస్తూ ఉన్నాను, ఈరోజు కూడా నాలో ఏ మార్పు లేదు అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ రెండిట్లో ఏదో ఒకదానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే శారీరకంగా చేయడం, ఉదయం 4 గంటలకు లేవాలంటే ఖచ్చితంగా 4 గంటలకు లేచి 5వ గంటకల్లా జపంలో కూర్చుని ఒక 2-3 గంటల సేపు క్రమంగా జపం చేసేటువంటి విధానాన్ని అలవరుచుకోవడం, సమర్పించాల్సినటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో లోభత్వాన్ని చూపిస్తూ కేవలం మనసు ఉపయోగించి సాధన చేయాలనుకోవడం. మనం ఏ సాధన చేస్తున్నా ఆ సాధనలోకి ఎంత మమేకం అయ్యాం అనే దానిని బట్టే సాధన ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మహాగణపతి మూలమంత్రం చదువుకున్నారు, సాధన ప్రారంభం చేశారు, కొంతకాలం పాటు శ్రద్ధగా చేశారు. శ్రద్ధ అనేది శారీరకంగాను మానసికంగాను కూడా తన శరీరాన్ని ఉపయోగించి సరైనటువంటి సమయంలో సాధన ప్రారంభం చేయడం, సక్రమంగా సాధన అంతా కూడా కొనసాగించడం, మానసికంగా మమేకోవడం, ఇవన్నీ కూడా సాధనా క్రమంలో చక్కగా నిర్వర్తించారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలోకి ప్రవేశించిన తర్వాత గ్రహించేటువంటి తొలి విద్యా విధానం లగాయతు ప్రతి విద్య కూడా మనం గ్రహించిన తర్వాత తొలి రోజులు ఏవైతే ఉంటాయో అవి సముద్రంలోకి కొత్తగా ప్రవేశించినట్టే. అక్కడి నుంచి చాలా దూరం వరకు అలలు ఉంటాయి, ఇది అందరికీ తెలుసు. ఆ అలలు దాటి ఎదరికి వెళితేనే ప్రశాంతమైనటువంటి సముద్రాన్ని చూడొచ్చు. ఏ మంత్రాన్ని గ్రహించినా తొలి రోజుల్లో ఖచ్చితంగా ఒడిదుడుకులు ఉంటాయి. సరైన సమయానికి చేయలేకపోవడం, సాధన పట్ల ఆసక్తి తగ్గిపోవడం, ఇలాంటివన్నీ కూడా. అలాగే సాధన పరిపక్వత చెందేటువంటి సమయానికి కూడా ఒడిదుడుకులు వస్తాయి. సాధన చాలా గొప్పగా చేశారు, చివరి రోజులు వచ్చాయి అంటే ఇంకా సాధన యొక్క స్థాయి పెరిగిపోయింది బాగా. అటువంటి సందర్భంలో కూడా పరీక్షా కాలాలు, రకరకాల పరీక్షలు వస్తాయి. వీరు ఏ ఏ విషయాలలో స్థిరంగా ఉండాలనుకుంటారో ఆ విషయాలలోనే బలహీనతకు గురవుతారు. అప్పటిదాకా కూడా చాలా స్థిరంగా ఉన్నటువంటి వారు ఆ బలహీనత అంతా మాయని తెలిసినప్పటికీ కూడా ఆ మాయలోకి ప్రవేశించి సాధన నుంచి నిష్క్రమించడం జరుగుతుంది. సాధన పటుత్వం సక్రమంగా చేకూరేటువంటి సమయానికి చాలా పరీక్షలు ఉంటాయి. ఆ సమయంలో ఇదంతా కూడా మాయే, కేవలం సాధనాపరమైనటువంటి పరీక్ష, మనం ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి మనకి ఈ రకమైన పరీక్ష ఎదురైందనమాట అని భావించి వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి సాధన మీద మరింత శ్రద్ధ పెడితే కనుక ఈ మాయ ఏదైతే ఉందో ఇదంతా తొలగిపోయి జీవితంలో స్థిరమైంది ఏదైతే ఉంటుందో అది ప్రాప్తిస్తుంది. ఏదేని ఒక మంత్రాన్ని గ్రహించిన తొలి రోజుల్లో ఎలాంటి పరీక్షలైతే ఒడిదుడుకులైతే ఉంటాయో అది ఏ మంత్రానికైనా వర్తిస్తుంది. నేను ముందు గణపతి చెప్పుకున్నానండి, దాని తర్వాత సుబ్రహ్మణ్యం చెప్పుకున్నానండి. ఒకసారి నేను సముద్రంలోకి వెళ్ళి అలలు చూసేసాను కదండి, ఇంకా అలలు రావా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక్కో మంత్రానికి ఒక్కో లక్షణం ఉంటుంది. అందులో చెప్పబడేటువంటి బీజానికి ఉన్నటువంటి లక్షణం చేత మన స్వభావంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఆ సాధనలో ఆ బీజాలను తీవ్రంగా ప్రేరణ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. అటువంటి వాటన్నిటినీ కూడా ఎదుర్కోవాలి. ఎలాగా అంటే బుద్ధి కుశలతతో. కేవలం ఇవన్నీ ఎవరు చెప్తారంటే మనకి శ్రేయోభిలాష అయినటువంటి గురువు ఈ మాటలన్నీ కూడా ముందస్తుగా చెప్తాడు. నాయన
ఫలానా ఫలానా విషయాలలో మనకి ప్రతిబంధకం వస్తుంది. ఎందుకంటే నేను చూసినవే కదా ఇవన్నీ. కాబట్టి ఆయా విషయాలను స్థిరంగా ఉండు, వాటిల్లో చెలించిపోకు. ఎందుకంటే అవి స్థిరమైనవి కాదు, శాశ్వతమైనవి కాదు. తర్వాత నీ సాధనాక్రమం ఏదైతే పూర్తయిపోతుందో, నువ్వు ఇందులో గెలుస్తావో, అప్పుడు నీకే తెలుస్తుంది ఇదంతా కూడా మధ్యస్థమైన మాయ. మనం ఏ సాధన చేస్తున్నా శారీరకంగా భౌతికంగా ఏం శ్రద్ధ కనబరుస్తున్నామో మానసికంగా దానికి 10 అధికమైనటువంటి శ్రద్ధను కనబరచాలి. మనం ఏ మంత్రాన్ని ఎంచుకున్నా ఆ మంత్రం చేసేటప్పుడు మంత్ర అధిష్టాన దేవతే సర్వంగా భావించి సాధన చేయాలి తప్ప ఏదో చేసేవా లేదా అన్నట్టుగా మొక్కుబడిగా చేయకూడదు. అలా చేయడం వల్ల కొంత సమయం మన జీవితంలో వృధా అవుతుంది తప్పించి ఏ రకమైనటువంటి సంపూర్ణమైన ఫలితాలు మనం పొందలేం. మంత్రానికి న్యాసం చాలా అవసరం. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, న్యాసం లేనటువంటి మంత్రం చుక్కాని లేని నావ లాంటి. అది ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది నీటి ప్రవాహాన్ని బట్టి. మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, మీరు ఏ సాధనైనా చేయండి, ఆ సాధన మార్గంలో మంత్రం గ్రహించిన తర్వాత ఉన్న స్థిరత్వం కొద్ది రోజులు ముందుకు వెళ్ళేటప్పటికి ఉండదు. అలాగని మంత్రాన్ని కానీ చెప్పిన వారిని కానీ నిందించక్కర్లేదు. అది ఒక పరీక్షాకాలం. అది మన శరీరానికి అన్వయం అయ్యేదాకా కూడా అనేక రకాలైనటువంటి మార్పులను తీసుకొస్తుంది, మానసికంగా శారీరకంగా. దాన్ని అన్వయం చేసుకున్న తర్వాతే సాధనా మార్గంలో సక్రమంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అలాగే చాలా తీవ్రంగా ప్రేరణ చేసిన తర్వాత సిద్ధత్వానికి దారి తీసేటువంటి క్రమంలో అనేకమైన పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో 100లో 90% మంది తలొంచేస్తారు. ఎవరో 10 మంది మాత్రమే ఇది పరీక్షాకాలం అని గ్రహించి స్థిరంగా ఉండగలుగుతారు. అలా స్థిరంగా ఉండేదానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చివరి అవస్థలో చదువుకున్నటువంటి వాడు విద్యార్థి ఉంటాడు, సంవత్సరం చివరిలో పరీక్ష పెడతారు. ఆ పరీక్ష ఏదైతే ఉందో అది ఆ విద్యార్థికి ఇంకో ఉన్నతమైన తరగతిలోకి తీసుకెళ్లడానికి దోహదపడేది అని గ్రహించాలి. ఆ పరీక్షని వాడు ఎదుర్కోవాలి, దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. కేవలం ద్రవ్యాల చేతనో కేవలం మానసికమైనటువంటి ప్రేరణ చేతనో భగవత్ తత్వం కానీ భగవత్ చైతన్యంలో కానీ మనం ప్రవేశించలేం, అర్థం చేసుకోలేం. అటు శారీరకంగా మన సమయాన్ని ఖర్చు పెడుతూ మన శరీరాన్ని సాధనా మార్గానికి తగ్గట్టుగా తయారు చేస్తూ మానసికంగా మనం కొనసాగించేటువంటి సాధన ఏదైతే ఉంటుందో అది మాత్రమే సత్ఫలితాలని సన్మార్గాన్ని మనకి ప్రాప్తింపచేస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.